మనము పుట్టిన నుంచి మరణించే వరకు ఎన్నెన్నో పాపములు చేస్తాము కదా, మరి వీటి నుంచి బయటపడడం ఎలా అంటారు? కేవలం ఒక ఆధ్యాత్మికత జ్ఞానం ద్వారా మనము ఈ పాపాల నుంచి స్లోగా మనం తగ్గించుకోవచ్చంట. మనం తెలుసుకుందామా ఈ సీక్రెట్? ఇదే భగవద్గీత చాప్టర్ 4 శ్లోకం నెంబర్ 36, 37లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పారదా ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తూనే ఉంటాడు, తెలుసో తెలియకో చేస్తూ ఉంటాడు. కానీ వానికి ఎప్పుడైతే నిజమైన జ్ఞానం సత్యం తెలుసుకుంటాడో అప్పుడు ఆ తప్పులు అనేటివి చెయ్యడు, స్లోగా అవి అనేది తగ్గించుకుంటాడు. ఒక చిన్న ఉదాహరణ, ఒక పర్సన్ ఎప్పుడు మొబైల్లో చెడు కంటెంట్ అనేది చూస్తూ ఉంటాడు, తల్లిదండ్రులకు విలువ గౌరవం అనేది ఇవ్వడు, వాళ్ళ గురువులకు కూడా గౌరవం అనేది ఇయ్యడు. అప్పుడు ఆ మనిషి ఇక నా జీవితమే ఖరాబ్ అయిపోయింది అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ ఒకరోజు ఇలా రియలైజ్ అవుతాడు, నేను చేసేది ఇదంతా నా భవిష్యత్తు అనేది నాశనం చేస్తుంది. అప్పుడు ఆ పర్సన్కి ఇలా ఒక జ్ఞానం వచ్చి ఇలా అనుకుంటాడు, నేను ఇప్పటి నుంచి మొబైల్ అనేది తక్కువ చేస్తాను, తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ గౌరవం ఇస్తాను అని. అప్పుడు అతని అలవాట్నే అతని జ్ఞానం అనేది మారుస్తున్నది. ఈ జ్ఞానం అనే పడవ అతని జీవితాన్ని దిశాన్నే మార్చేస్తుంది. హరే కృష్ణ.